హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ మనం ఈ వీడియోలో 2 ఇండికేటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో ఫస్ట్ ఇండికేటర్, మనం తీసుకున్న ట్రేడ్ ఉంటుందా, ఆ ట్రేడ్ మనకి ప్రాఫిటబుల్గా ఉందనుకోండి, కొంత ప్రాఫిట్స్ ఇచ్చింది అనుకోండి, ఏ పాయింట్లో అది రివర్స్ అవుతూ ఉంటుంది. లైక్ మనం బై పొజిషన్ తీసుకుంటే అలా కొంతవరకు పెరిగి ఏ పాయింట్లో అగైన్ డౌన్ సైడ్కి వస్తుంది, ఆ పాయింట్, ఆ రివర్సల్ పాయింట్ ఉంటుందా, అది మనకు అలర్ట్ చేస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు ఈ ఇండికేటర్ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయొచ్చు, ఈవెన్ రివర్సల్ పాయింట్ని తెలుసుకొని అక్కడ ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. కానీ ఇది గమనించారా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్టాప్ లాస్ పెట్టిన పాయింట్ దగ్గరికి వచ్చి ఎగ్జాక్ట్గా పాయింట్ అలా టచ్ చేసి స్టాప్ లాస్ని ట్రిగ్గర్ చేసిన తర్వాత అగైన్ మన డైరెక్షన్లో స్టాక్ ఆర్ ఇండెక్స్ మూవ్ అవుతుంటుంది. సో స్టాప్ లాస్ ఉంచడం మంచిదే, బట్ అలా ఫేక్ స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉండడం కారణంగా మన ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అలా ఫేక్ స్టాప్ లాస్ బ్రేక్అవుట్స్ని ఎలా మనం అవాయిడ్ చేయాలనేది ఈ సెకండ్ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎంటైర్ ఈ కాన్సెప్ట్ అంతా స్టాప్ లాస్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి ఇది నేను సపరేట్గా చేయట్లేదు. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు, ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న పాయింట్లో ఎనీ పాయింట్ ఈ వీడియోలో మేము మీతో షేర్ చేస్తున్న డేటా మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా ఈ ఛానల్కి వచ్చి వీడియోని చూస్తుంటే ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని చూసి ఇఫ్ అ వాల్యూ అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ ఇండికేటర్ పారాబోలిక్ SAR. అప్ స్టాక్లో కానీ జెరోదాలో కానీ ఇంకే ఇతర ప్లాట్ఫామ్లో అయినా మనకి 2 చార్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ వ్యూ, ఇంకొకటి చార్ట్ ఐక్యూ. సో ఇప్పుడు నేనున్నది ట్రేడింగ్ వ్యూలో. చార్ట్ ఐక్యూలోకి వెళ్ళాలంటే స్విచ్ టు చార్ట్ ఐక్యూ అని ఇక్కడ మనకు ఒక సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే చార్ట్ ఐక్యూకి వెళ్తాం. బట్ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లోనే ATR ఇండికేటర్ మనకి అపియర్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో ఉన్నాను. సో ATR ఇండికేటర్ కంటే ముందు పారాబోలిక్ SAR గురించి మాట్లాడుకుందాం. దానికోసం ఇక్కడ ఇండికేటర్స్ ఉంది కదా, ఇక్కడ ఇండికేటర్స్ దగ్గరికి వచ్చి పారాబోలిక్ అని మీరు టైప్ చేస్తున్నా ఆర్ జస్ట్ SAR అని మీరు టైప్ చేసినా పారాబోలిక్ SAR అని వస్తుంది. అది చార్ట్ పైన అప్లై చేయండి. అప్లై చేశాక మనకి ఇలా డాట్స్ కనిపిస్తాయి. మీకు చూపించడం కోసం, ఇంకా బెటర్గా మీకు విజిబిలిటీ ఉండడం కోసం ఆ డాట్స్ ఒక విడ్త్ని పెంచుతున్నాను. సో చార్ట్ పైన ఇప్పుడు మనకి క్యాండిల్ స్టిక్స్ అలాగే పారాబోలిక్ SAR ఈ రెండు కనిపిస్తున్నాయి. ఈ రెండింటి కాంబినేషన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. సో నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తాను, దాని తర్వాత ఫైనల్ కంక్లూజన్ మాట్లాడుకుందాం. థియరిటికల్గా చూస్తే ప్రైస్ అబోవ్ మనకి పారాబోలిక్ SAR డాట్స్ మనకు కనిపిస్తున్నాయంటే దెన్ అకార్డింగ్ టు పారాబోలిక్ SAR ప్రైస్ అక్కడి నుంచి ఫాలో అవుతుంది. అండ్ అలాగే పారాబోలిక్ SAR డాట్స్ ఒకవేళ ఆ ప్రైస్ బిలో ఫామ్ అవుతున్నాయంటే దెన్ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అదే ఇక్కడ మనం గమనించవచ్చు స్క్రీన్ పైన. పర్టికులర్లీ ఈ ఎగ్జాంపుల్లో ఎక్కడైతే బిలో ఫామ్ అయిందో, మీన్స్ బులిష్గా ఉందని మనకి ఎక్కడి నుంచి అయితే ఇండికేషన్ ఇచ్చిందో అక్కడి నుంచి ప్రైస్ చాలా ఎక్కువగా మూవ్ అయింది అప్ సైడ్. సో ప్రైస్ బిలో పారాబోలిక్ SAR డాట్ ఉంటే బులిష్, ప్రైస్ అబోవ్ పారాబోలిక్ SAR ఉంటే బేరిష్. అండ్ ఎప్పుడైతే కింద ఫామ్ అయిన డాట్స్ ఒక్కసారిగా పైకి వస్తాయో దెన్ అది మనకి బులిష్ నుంచి బేరిష్గా మార్కెట్ మారిందని ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో యూజువల్గా ఈ లాజిక్తోనే స్టాప్ లాస్ అండ్ ఈవెన్ టార్గెట్ని కూడా ప్లేస్ చేస్తుంటారు. ఇన్ కేస్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకొని అది ర్యాలీ అయ్యాక ఇక్కడ మనకి టాప్ సైడ్కి వచ్చినప్పుడు కానీ ఆర్ ఇక్కడ మనకి టాప్ సైడ్ వచ్చినప్పుడు కానీ ఈ 2 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్లో కింద ఉండాల్సిన డాట్ పైకి వెళ్ళుంటే ఇక్కడ నుంచి వచ్చిన గెయిన్ మనకు సరిపోతుంది, ఫర్దర్గా రివర్సల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందేమో అని ఆ డౌన్ సైడ్ ఉన్న డాట్ అప్ సైడ్ వస్తున్న దాన్ని మనం టార్గెట్ గాను, ఆ ప్రైస్ పాయింట్ ని టార్గెట్ గాను తీసుకొని ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అని పారాబోలిక్ SAR మనకి ఇండికేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రైస్ అబోవ్ ఉన్న డాట్ బిలో ఒకవేళ ఫామ్ అయితే మీన్స్ బేరిష్ గా ఉన్న ఇండికేషన్ బులిష్ గా మారితే కూడా దాన్ని బేరిష్ యాక్టివిటీ రిలేటెడ్ గా ట్రేడ్స్ ఎవరైతే తీసుకొని ఉంటారో ఇలా అప్ ఉన్న డాట్ మనకి డౌన్ ఫామ్ అవుతున్నప్పుడు అదొక స్టాప్ లాస్ గాను ఆర్ ఈవెన్ టార్గెట్ గా కూడా, ఇదంతా గెయిన్స్తో ఒకవేళ వాళ్ళు ఉంటే ఎస్ ఇక్కడతో నాకు గెయిన్స్ చాలనుకొని అదే టార్గెట్గా కూడా తీసుకునే ఇండికేషన్ పారాబోలిక్ SAR మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇంత సింపుల్గా ఉంది, మరి ఎందుకు అందరూ దీన్ని యూజ్ చేయరు? ఈ మధ్యలోనే మనకు ఆన్సర్ ఉంది. యాక్చువల్గా ట్రెండింగ్ మార్కెట్స్ ఉన్నప్పుడు, మంచిగా ట్రెండ్ ఉన్నప్పుడు మనకి మోస్ట్లీ ఎక్కడ కూడా ఫేక్ అవ్వవు. కానీ ఎప్పుడైతే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటుందో ఒకసారి అప్ ఫామ్ అవుతుంది, మార్కెట్ కూడా కొంత కరెక్ట్ అవుతుంది, మళ్ళీ అగైన్ డౌన్ ఫామ్ అవుతుంది, మళ్ళీ అగైన్ అప్ ఫామ్ అవుతుంది, మళ్ళీ అగైన్ డౌన్. సో ఇలా జస్ట్ మార్కెట్ కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ మనకి బులిష్గా ఉండమని బేరిష్గా ఉండమని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్స్లోనే పారాబోలిక్ SAR మనకి బెటర్గా వర్క్ అవుతుంది. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ కూడా, ఎప్పుడైతే క్యాండిల్ స్టిక్కి పారాబోలిక్ SARకి డిఫరెన్స్ మీన్స్ డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆ కనిపిస్తున్న ట్రెండ్లో స్ట్రెంత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎప్పుడైతే ఇలా ఉన్న డిస్టెన్స్ తగ్గుతూ ప్రైస్ ఆ డాట్స్ దగ్గరికి వచ్చేస్తుందో దెన్ పాసిబుల్లీ అప్పుడు డాట్ డౌన్ సైడ్ ఉన్న డాట్ అప్ సైడ్ ఉన్న డాట్ డౌన్ సైడ్కి రావడానికి పాసిబిలిటీ ఉంది ఇలా టచ్ అవుతున్నప్పుడు. సో ఒకవేళ బిగినర్ ఎక్కడైనా ట్రేడ్ తీసుకున్నాడు అనుకుందాం, ఈ వోల్టైల్ కండిషన్లో కానీ అది అప్ సైడ్ వస్తున్నప్పుడు అది డౌన్ సైడ్ వస్తున్నప్పుడు దానికి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియట్లేదు, ప్రాఫిట్ని ఎక్కడ బుక్ చేయాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు
ఎట్ ఎనీ పాయింట్ మనం ఇంట్రాడే ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి పారాబోలిక్ సార్ జస్ట్ చార్ట్ పైన అప్లై చేసి ఎక్కడైతే మీకు ఇలా రివర్సల్ వస్తూ ఉంటుందో అప్ ఉన్నది డౌన్ సైడ్ కానీ డౌన్ ఉన్నది అప్ సైడ్ కానీ వస్తూ మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తూ ఉంటుందో దెన్ వెంటనే దీని మీద యాక్షన్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ని కూడా గమనించి మీకు ఒకవేళ క్యాండిల్ స్టిక్స్ ఐడియా ఉంటే క్యాండిల్ స్టిక్స్ని ఆర్ ఇంకేదైనా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉందా వీటన్నిటిని ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఎస్ ఇది చెప్తున్నది నిజమే అని ఫర్దర్ కన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటే దెన్ అట్లీస్ట్ ఇది మనకు ఒక అలర్ట్లా యూజ్ అవుతుంది, మనల్ని బయటికి రమ్మని జస్ట్ ఒక ట్యాప్ చేసే అలర్ట్లా అయితే యూజ్ అవుతుంది. బట్ దీనికంటే ఇంట్రెస్టింగ్ ఇండికేటర్ ఏటీఆర్ ఇండికేటర్. ఏటీఆర్ ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్. సో ఈ పారాబోలిక్ స్టార్ని రిమూవ్ చేస్తున్నాను, జస్ట్ ఏటీఆర్ గురించి మాట్లాడుకుందాం. ఈ పారాబోలిక్ స్టార్ని కానీ ఏటీఆర్ యావరేజ్ ట్రూ రేంజ్ని కానీ కనిపెట్టింది విలీస్ జే వైల్డర్. మనం ఎక్కడెక్కడైనా ట్రేడ్ కన్ఫర్మేషన్ మనకు దొరికి బులిష్గా కన్ఫర్మేషన్ దొరికి మనం ట్రేడ్లో ఎంటర్ అయితే మనం స్టాప్ లాస్ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, ప్రీవియస్గా ఎక్కడ సపోర్ట్ తీసుకుందో ఈ లెవెల్ బిలో వచ్చి క్లోజ్ అవుతుంటే మనం ఎగ్జిట్ అవుదాం అనుకుంటాం, మనకు మంచిగానే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. బట్ ఉన్నట్టుండి స్టాక్ ప్రైస్ ఫాలో అవుతూ ఇక్కడ మనం గమనిస్తే ఆ లెవెల్ని ప్రైస్ బ్రేక్ చేసి క్లోజ్ అయింది కూడా. దీనికి మెయిన్ రీజన్ కూడా రీటైలర్స్ ఎప్పుడైతే ఒక ట్రేడ్ని తీసుకుంటుంటారో ఇక్కడ మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో అలాంటి లాజిక్స్ని యూజ్ చేస్తుంటారు. ప్రీవియస్ స్వింగ్ హైని కానీ ప్రీవియస్ స్వింగ్ లోని కానీ ఆర్ ఇంపార్టెంట్గా ఉన్న క్యాండిల్ బిలో స్టాప్ లాస్ని పెట్టడం ఆర్ క్యాండిల్ లైక్ స్ట్రెంత్ ఉన్న క్యాండిల్ అబోవ్ స్టాప్ లాస్ని పెట్టడం ఇలాంటి కామన్ థింగ్సే చేస్తుంటారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ ఒక స్టాప్ లాసెస్ ఇక్కడే ఉంటూ ఉంటాయి. బిగ్ ప్లేయర్స్కి లిక్విడిటీ కావాలనుకున్నప్పుడు ఈ స్టాప్ లాస్ని హిట్ చేసి లిక్విడిటీని తీసుకొని మళ్ళీ అగైన్ అప్ సైడ్ ప్రైస్ని తీసుకెళ్తారు. మార్కెట్ ఇలా మనం పెట్టిన స్టాప్ లాస్ దగ్గరికి వచ్చి టచ్ అయ్యి అగైన్ ప్రైస్ రివర్సల్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి ఫేక్ స్టాప్ లాస్ హిట్స్ని మనం ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే మనం ఎక్కడైతే స్టాప్ లాస్ని పెట్టాలనుకుంటున్నామో జస్ట్ ఆ పాయింట్లో ఉన్న క్యాండిల్ దగ్గరికి రండి. కింద మీకు ఏటీఆర్ అని కనిపిస్తుంది కదా, యావరేజ్ ట్రూ రేంజ్ బ్రాకెట్లో 14 ఉంది. మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని పక్కనే మీరు చూస్తే 31.9 ఉంది. దాన్ని రౌండ్ ఆఫ్ చేద్దాం, 32 తీసుకుందాం. దాని మీనింగ్ మీరు ఎక్కడైతే స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నారో అక్కడి నుంచి ఒక 32 పాయింట్స్ బిలో ఐడియల్గా మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేస్తే మనం చేస్తున్నది బై. సో బై చేసినప్పుడు స్టాప్ లాస్ బై చేసిన లెవెల్ నుంచి బిలో పెడతాం. యూజువల్గా యాజ్ అ రీటైలర్గా మనం స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ చేసి ఉండాలి, 17,257. బట్ అక్కడ మనకి ఏటీఆర్ ఎంత చూపిస్తుంది, 31.9198 మీన్స్ 32. సో దానికంటే కూడా ఇంకొక 32 పాయింట్స్ బిలో. సో 17,225 లెవెల్ దగ్గర మన స్టాప్ లాస్ని ఉంచినట్లయితే ఇక్కడ మనం అసలు ఫేక్ బ్రేక్అవుట్లో ఎగ్జిట్ అవ్వాలం కాదు. సో ఇలా పెడితే ఎగ్జాక్ట్గా ప్రతిసారి మనం ఫేక్ స్టాప్ లాసెస్ నుంచి తప్పించుకుంటామంటే 100% కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫేక్ బ్రేక్అవుట్స్ నేను పర్సనల్గా చూస్తున్నంత వరకు అయితే మనం తప్పించుకుంటాం. బికాస్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ లాజిక్ కూడా మనకు తెలుసు, ఎగ్జాక్ట్గా పెట్టకూడదు, ఇంకొంచెం కింద పెట్టాలని. బట్ ఆ ఇంకొంచెం ఎంత, సో ఇక్కడ కూడా పెట్టచ్చు మనం స్టాప్ లాస్, ప్రీవియస్గా ఉన్న సపోర్ట్స్ అండ్ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్. బట్ ఇది చాలా దూరం అయిపోతుంది. ఓకే, ఇది ఏ లాజిక్ పైన వర్క్ అవుతుంది? సింపుల్, యావరేజ్ ట్రూ రేంజ్. ఒక క్యాండిల్కి సంబంధించి ట్రూ రేంజ్ లాస్ట్ 14 ఆర్ మనం చేంజ్ చేయాలనుకుంటే లాస్ట్ 14 నుంచి 20 కూడా. సో 14 ఆర్ 20 ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ డిఫాల్ట్గా 14 ఉంచండి. సో లాస్ట్ 14 క్యాండిల్స్కి సంబంధించిన యావరేజ్ ట్రూ రేంజ్ని మెజర్ చేసి బట్ యావరేజ్ తీసుకొని ఫర్దర్గా ఒకవేళ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఒక ట్రూ రేంజ్ ఎంత ఉంటుంది అనేది ఇండికేటర్ డిసైడ్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ ఇస్తున్న క్యాండిల్ ఒక ట్రూ రేంజ్ కూడా మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి ఆ లెవెల్ బిలో ఆర్ ఒకవేళ మనం సెల్ చేస్తుంటే ఆ లెవెల్ అబోవ్ మనం పెట్టాలనుకుంటున్న స్టాప్ లాస్ నుంచి యావరేజ్ ట్రూ రేంజ్ ఏటీఆర్ని యూజ్ చేసి పెట్టే స్టాప్ లాస్కి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో బై చేస్తున్నప్పుడైతే ఇలా, ఒకవేళ మీరు సెల్ చేసినప్పుడు ఐడియల్గా అయితే స్వింగ్ హై. సో మనం ప్లేస్ చేయాలనుకుంటున్న పాయింట్ 17,494, దానికి 22 దగ్గరగా మనం యాడ్ చేసి 17,517 దగ్గర మనం స్టాప్ లాస్ ని ప్లేస్ చేస్తాం. స్టాప్ లాస్ కి ఇంకొంచెం ఎడ్జ్ ఇస్తాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. ఒకటి, సో ఏటీఆర్ అనేది టైం ఫ్రేమ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు టైం ఫ్రేమ్ ఇది ఎలా మారుతుందో చూద్దాం. సో ఎగ్జాక్ట్ ఆ స్వింగ్ హై దగ్గర నేను వర్టికల్ గా ఒక ట్రెండ్ లైన్ ని గీసాను. సో అక్కడికి వచ్చారంటే మీకు ఏటీఆర్ 22 దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఆ ఏటీఆర్ వాల్యూ ఎలా ఉందో గమనిద్దాం. ఇప్పుడు 5 మినిట్లో ఉన్నాను కదా, 15 మినిట్కి వెళ్దాం. 15 మినిట్లో ఆ పాయింట్కి వచ్చారంటే ఏటీఆర్ 46 ఉంది. అవర్లీ టైం ఫ్రేమ్ ఏటీఆర్ 103 ఉంది. మీన్స్ మనం పెట్టాలనుకుంటున్న స్టాప్ లాస్ కంటే 103 పాయింట్స్ అవే పెట్టు స్టాప్ లాస్, సో దట్ నీకు ఫేక్ ట్రేడ్స్ రావు అనేలా ఏటీఆర్ ఇండికేట్ చేస్తుంది. అదే డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళారనుకోండి 298 నియర్లీ 300 పాయింట్స్ దగ్గరగా ఏటీఆర్ ఇండికేట్ చేస్తుంది అవే ఉండు 300 పాయింట్ అవే ఉండు స్టాప్ లాస్తో అని. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, మీకు నేను టైం ఫ్రేమ్ గురించి చెప్తున్నప్పుడు
ట్రేడ్ ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్ అని ఒకటి చెప్పాను. సో ట్రేడ్ ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్ లో ఉండే టైం ఫ్రేమ్ నే మనం ATR కి యూజ్ చేయాలి. స్కాల్పింగ్, ఇంట్రాడే, స్వింగ్ ఆర్ పొజిషనల్ గా తీసుకునే ట్రేడ్స్ కి వాటి యొక్క స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి వాటి యొక్క ATRs లో కూడా మనకు వేరియేషన్ వస్తుంది. సో ఏ టైం ఫ్రేమ్ లోనే ATR సెలెక్ట్ చేసుకోవాలనే డౌట్ మీకు వచ్చినప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసి దాని ప్రకారం ATR సెలెక్ట్ చేయండి. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ది, ఏ స్టాక్స్ అయితే వోలటైల్ గా ఉంటాయో ఆ స్టాక్స్ లో ATR ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ నాన్ వోలటైల్ స్టాక్స్. దీనికోసం సేమ్ ఒకే ప్రైస్ దగ్గర ఉన్న 2 స్టాక్స్ ని గమనిద్దాం. ITC అండ్ టాటా పవర్ రెండు కూడా 220 to 240 ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్ బ్యాండ్ లో మూవ్ అవుతున్నాయి. ITCకి సంబంధించిన లేటెస్ట్ ATR మనకి 5 దగ్గరగా ఉంటుంటే టాటా పవర్ కి సంబంధించిన లేటెస్ట్ ATR మనకి 10 దగ్గరగా ఉంది. అండ్ ఈవెన్ ATR ఒక యాక్టివిటీని కూడా గమనించండి. ఎప్పుడైతే ప్రైస్ చాలా ఎక్కువగా ర్యాలీ అయిపోతుందో, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో అప్పుడు ట్రూ రేంజ్ పెరుగుతుంది కాబట్టి యావరేజ్ ట్రూ రేంజ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే క్యాండిల్స్ చిన్నగా ఉంటుంటాయో, పెద్దగా ప్రైస్ యాక్టివిటీ స్ట్రెంత్ ఉండదో, అప్పుడు ATR వాల్యూ కూడా డౌన్ అవుతూ ఉంటుంది. సో ఏ స్టాక్స్లో అయితే మోస్ట్లీ వోలటాలిటీ ఎక్కువగా ఉంటుందో, బిగ్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతుంటాయో అలాంటి సందర్భాల్లో అలాంటి స్టాక్స్లో ATR ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ ఏ స్టాక్స్లో అయితే చిన్న క్యాండిల్స్ తక్కువ వోలటాలిటీ ఉంటుందో వాటితో చూసినప్పుడు. సో కాబట్టి అన్నిటికీ ATR ఒకటిగా ఉండదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది అన్ని స్టాక్స్కి ఫిక్స్డ్గా స్టాప్ లాస్, లైక్ ప్రతి స్టాక్కి 0.5% స్టాప్ లాస్ తీసుకుంటా, లేకపోతే 5 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటా, రెండు ఒకే దగ్గర ఉన్నాయంటే అలా కాదు. టాటా పవర్కి డిఫరెంట్ స్టాప్ లాస్ ఉండాలి, ITCకి డిఫరెంట్ స్టాప్ లాస్ ఉండాలి బికాస్ ఆఫ్ దేర్ వోలటాలిటీ. అదే మనకి యావరేజ్ ట్రూ రేంజ్ కూడా చెప్తుంది. అండ్ ఈ ATR రిలేటెడ్గా ఇంకొక పాయింట్ కూడా, సమ్ టైమ్స్ మనం ఒక బ్లైండ్ ట్రేడ్స్ తీసుకుంటుంటాం. లైక్ ఒక ప్రాపర్ ఎంట్రీ కోసం కాకుండా బేస్డ్ ఆన్ న్యూస్ కానీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ కన్విక్షన్ కానీ కొన్ని ట్రేడ్స్ ఇఫ్ ఎనీ టైం మనం తీసుకుంటే దెన్ ATRని యూజ్ చేసి కూడా మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని తీసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 100 రూపీస్లో స్టాక్ ఉంది, ఆ పాయింట్లో మనకేం పర్టికులర్ సెటప్ లేదు, బట్ స్టిల్ మనం బై తీసుకుంటే ATR ఒకవేళ అక్కడ 2 ఉందనుకోండి, సో 1 into ATR స్టాప్ లాస్ గాను 2 into ATR టార్గెట్ గాను కూడా తీసుకోవచ్చు. లేదు హాఫ్ ATR స్టాప్ లాస్ గాను 1 ATR టార్గెట్ గాను, 1 ATR వాల్యూని స్టాప్ లాస్ గా 1 ATR వాల్యూని టార్గెట్ గా బేస్డ్ అపాన్ అవర్ వ్యూ మనం అలా బ్లైండ్ గా తీసుకునే ట్రేడ్స్ లో కూడా ATRని యూజ్ చేసి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ని ప్లేస్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఆల్రెడీ లైక్ చేస్తుంటారని. ఇఫ్ ఇన్ కేస్ చేయనట్లయితే కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.